సరైన సమయానికి వైద్యం అందక కేఎల్ యూనివర్సిటీ విద్యార్థికి బ్రెయిన్ డెడ్ అయింది. కేఎల్ యూనివర్సిటీలో ఎంఎస్సీ కెమిస్ట్రీ చదువుతున్నారు దుర్గాప్రసాద్. నిన్న కళ్ళు తిరిగి పడిపోయారు తూము దుర్గాప్రసాద్. దుర్గాప్రసాద్ కళ్ళు తిరిగి పడిపోయినా కేఎల్ యూనివర్సిటీ యాజమాన్యం పట్టించుకోలేదు. యాజమాన్యం స్పందించకపోవడంతో ఆసుపత్రికి తరలించారు తోటి విద్యార్థులు. కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా దుర్గాప్రసాద్ను 3 ఆసుపత్రులకు తిప్పాల్సి వచ్చింది. సరైన సమయంలో వైద్యం అందకపోవడంతో దుర్గాప్రసాద్ బ్రెయిన్ డెడ్ అయ్యాడు. దీంతో కేఎల్ యూనివర్సిటీ యాజమాన్యంపై విద్యార్థి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేఎల్ యూనివర్సిటీ యాజమాన్యం తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు దుర్గాప్రసాద్ తల్లిదండ్రులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ప్రస్తుతం దుర్గాప్రసాద్ పరిస్థితి ఎలా ఉంది? తల్లిదండ్రులు ఏమంటున్నారు? యాజమాన్యం ఏమైనా స్పందించిందా? ఇంతవరకు కూడా కేఎల్ యూనివర్సిటీ యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన లేదనేది చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే కేఎల్ యూనివర్సిటీలో ఎంఎస్సీ కెమిస్ట్రీ చదువుతున్న దుర్గాప్రసాద్ స్వస్థలంతో అతను ఇక్కడ నిన్న కాలేజీలో ఉన్నప్పుడే కళ్ళు తిరిగి పడిపోయారు. దీంతో కాలేజీ యాజమాన్యానికి సంబంధించి ఎవరు కూడా అతన్ని పట్టించుకోలేదు. తోటి విద్యార్థులే అతన్ని ఆసుపత్రికి తరలించారు. ముందుగా గుంటూరు జిల్లాలో ఉన్న ఓ ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకువెళ్తే అంటే ఎవరినైనా సరే ఆసుపత్రిలో చేర్పించిన తర్వాత వైద్యానికి అయ్యే ఖర్చు కావచ్చు, లేదంటే దానికి సంబంధించి ఒక ఇన్సూరెన్స్ అనేది ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ కాలేజీ యాజమాన్యం నుంచి ఏమాత్రం కూడా స్పందన రాలేదు. ఎందుకంటే ఎవరొకరు సంతకం చేస్తేనే వైద్యం చేస్తామని చెప్పి ఆసుపత్రి సిబ్బంది చెప్పిన పరిస్థితి. అదే సమయంలో విద్యార్థికి సంబంధించిన తల్లిదండ్రులు తుని నుంచి ఇక్కడ దాకా రావాలంటే చాలా సమయం పడుతుంది. కాబట్టి ఈలోపు తమకు విద్యార్థులే ఏదైతే కాలేజీ యాజమాన్యం కొంత సహకారం చేయాలని వారు కూడా రిక్వెస్ట్ చేసిన పరిస్థితి. కానీ వారెవరూ పట్టించుకోవడంతో తోటి విద్యార్థులే దుర్గాప్రసాద్ ను 3 ఆసుపత్రులకు తిప్పిన పరిస్థితి. ప్రతి చోట కూడా వారికి ఇదే సిచ్యువేషన్ ఎదురైంది. ఇక చివరిగా విజయవాడలోని రమేష్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఇక్కడ కూడా ఆసుపత్రి యాజమాన్యం అదే చెప్పింది. ఖచ్చితంగా విద్యార్థికి సంబంధించిన వైద్యాన్ని చేయాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది, ముఖ్యంగా దానికి సంబంధించి సంతకం చేయాల్సి ఉంటుంది. మీరు ఎవరు అష్యూరెన్స్ ఇస్తారని చెప్పి అడిగినప్పుడు కూడా ఎవరు స్పందించలేదు. విద్యార్థి తల్లిదండ్రులు తోటి విద్యార్థులు వాళ్ళతో మాట్లాడుతున్న సమయంగానే వాళ్ళు వచ్చేలో కూడా కనీసం మెరుగైన వైద్యం అందకపోవడంతో అతను తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఈ క్రమంలో అతని బ్రెయిన్ డెడ్ అయింది. దీంతో ప్రస్తుతం దుర్గాప్రసాద్ తల్లిదండ్రులు విజయవాడలో ఆందోళనకు ఏదైతే ఆసుపత్రి ఉందో అక్కడికి వచ్చి తమ నిరసన తెలియజేశారు. కనీసం అతని ప్రాణాలు ఏదైతే ప్రమాదంలో ఉన్నప్పటికీ కూడా ఎవరు పట్టించుకోకపోవడం పట్ల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా యూనివర్సిటీ యాజమాన్యం ఇంత తీవ్రంగా నిర్లక్ష్యంగా వ్యవహరించాలని వాళ్ళు తప్పుపడుతున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రైట్ అశోక్, థ్యాంక్ యూ ఫర్ ద బ్రీఫ్.